ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం బహుమానము అనేటువంటి అంశాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఆల్రెడీ మనం దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. అక్కడ ఏమనుందంటే, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మొగరని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ సాధారణంగా బహుమానం అంటే ఏదైనా ఒక మంచి పని, గొప్ప పని చేసినప్పుడు, గుర్తించబడినప్పుడు ఇతరులు మనకి ఇచ్చేటువంటి ఆ విలువైన రివార్డుని బహుమానం అని మనం భావిస్తాం. ఇక్కడ అబ్రహాము జీవితంలో దేవుడు ఒక మంచి మాట పలికాడు. ఏమంటున్నాడు? అబ్రాముతో మాట్లాడు, ఒక సంగతి జరిగిందట. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడెముగా ఉంటాను, నీ బహుమానం రెట్టింపు అవుతుంది అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఏ విషయంలో ఇదంతా జరిగిందంటే, ఇది జరిగిన తర్వాత అని అన్నాడు. ఏమి జరిగిన తర్వాత దేవుడు అబ్రామునకు దర్శనమందు వచ్చి కనబడ్డాడో అది కూడా చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడిందండి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకురమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆ రాజుతో చెప్పాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇది అబ్రహాము ఒక గొప్ప ధనవంతుడు అయిపోవటానికి అవకాశం. దేవుడే ఆల్రెడీ పిలిచాడు అనుకోండి. ఆదికాండం 12వ అధ్యాయం ఉంటుంది. దేవుడు అబ్రహామును పిలిచి, నేను నీకు చూపించే దేశానికి వెళితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సంతతినిస్తాను, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, భూమి మీద ఉన్న సమస్త వంశాలు నీ మూలముగా, నీ సంతానం మూలంగా అభివృద్ధి పొందుతుంది అని గొప్ప అభయం ఇచ్చే దేవుడు అతను పుట్టినటువంటి దేశంలో నుండి, మెసొపొతేమియాలో ఊరు అనేటువంటి పట్టణంలోని గ్రామంలోంచి దేవుడు బయటికి వెళ్ళి పిలుచుకొచ్చాడు. తర్వాత ఇతనికి ఆ ప్రయాణంలో ఉండగా సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? లోతు అనేటువంటి అబ్రహాము లోతు గురించి రాత్రి కూడా వచ్చినట్టుంది ఒక వాక్యం. అబ్రహాము లోతు అనేవాళ్ళు కలిసి జీవిస్తున్నారు. ఆయన తండ్రి లేని బిడ్డ, ఆయన లోతు అనేటువంటి వాడు. తల్లిదండ్రులు చనిపోయారు. ఆ బిడ్డని అబ్రహాం గారే సాగుతున్నాడు, ఆయనతో పాటే నడుస్తున్నాడు. అబ్రహాము దీవించబడ్డాడు దేవునిలో ఉండటం ద్వారా, లోతు కూడా దీవించబడ్డాడు. ఇద్దరు పశువుల కాపర్లకు క్లాష్ వచ్చింది, దెబ్బలాట్లు వచ్చింది. అంటే మేత దగ్గర, నీటి దగ్గర, వనరుల దగ్గర, పాకలు వేసుకునే దగ్గర ఏదో సమస్య వచ్చింది. అప్పుడు అక్కడ కనానీయులు, రకరకాల ప్రజల మధ్య వీళ్ళు ఉంటున్నారు, దేవుని ప్రజలుగా. అప్పుడు అబ్రాము చొరవ తీసుకుని ఏమన్నా అంటే, అబ్బాయి లోతు, మనము దేవుని బిడ్డలమయ్యా, మనం బంధువులు, కలహపడకూడదు. ఇదిగో నీవు నేను ప్రస్తుతం వేరుగా ఉండటం మంచిది. మనం ఇలాగే ఉండి దెబ్బలాడుకుంటుంటే ఈ అన్యజనుల మధ్య మనం పలచనైపోతాం. ఈ అన్యజనులు మనల్ని వీళ్ళేదో దేవుడి బిడ్డలు అంటున్నారు, వీళ్ళు ఇంతేనా అనుకుంటారు. కాబట్టి ఈ కనానీయుల మధ్య మన గురించి మంచి సాక్షి ఉండాలంటే మనం కలిసి ఉండటం కాదు, వేరుగా ఉందాము అన్నాడు. ఇదిగో భూమి అంతా మన ముందుంది, నువ్వు తూర్పు దిక్కుకు వెళతానంటే నేను పడమటి దిక్కుకు వెళతాను, నీవే పడమటి దిక్కు వెళతానంటే నేను తూర్పు దిక్కుకు వెళతానని చెప్పాడు. చాయిస్ లోతుకి ఇచ్చాడు. లోతు ఆ ప్రాంతం అంతటి చూస్తే తూర్పు వైపున సొదొమ గొమొర్రా పట్టణాలను యోర్దాను నదీ ప్రవాహం కూడా ఉంది. అదంతా ఏదేను తోట వలె పచ్చిక కలిగి, నీళ్లు కలిగి, చాలా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాద భూమిగా ఆయన కనబడింది. సాధారణంగా పశువులు గలవాళ్ళు అదే ఎన్నుకుంటారు. కాబట్టి లోతు అన్నాడు, అన్నయ్య నేను ఇటు వెళ్ళిపోతాను. ఎటు వెళ్తాను?
బాబాయ్ ఏదన్నా అవుతాడు అనుకోండి, బాబాయ్ పెదలను అవుతాడు, నేను ఇటు వెళ్తాను అని అన్నాడు. సరే నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తానులే అని వెళ్ళిపోయాను. కొంతకాలం అయిన తర్వాత లోతు ఉన్నటువంటి సొదొమ గొమొర్రాల పట్టణం మీదకి వేరే రాజులు వచ్చారండి. 4-5 రాజులు వచ్చి సొదొమ పట్టణంతో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఆ సొదొమ పట్టణం ఆస్తి అంతా వేసుకెళ్ళిపోయారు. కదర్లో ఏబేరు అనేటువంటి రాజు, అతనితో ఇంకా 3 వచ్చి యుద్ధం చేసి మొత్తం ఈ దేశంలో ఉన్న సొత్తులన్నీ పట్టుకుపోయారు. ఆ పట్టుకుపోయిన దాంట్లో లోతు ఆస్తి, లోతు భార్య, పిల్లలు, అతను గొర్రెలు, ఇవన్నీ సంపదలన్నీ ఉన్నాయి. సొదొమ గొమొర్రా పట్టణాలనంతా దోచుకెళ్ళిపోయారు. ఈ వార్త అబ్రహాముకు తెలిసింది. అబ్రహాముకి ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా మీ సోదరుడు కొడుకు మరి పట్టణంలో ఉంటాడు కదా, ఆ పట్టణం మీదకి శత్రువులు వచ్చి మొత్తం అంతా దోచుకుని వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి 318 యవనస్తులను, యుద్ధానికి పనికొచ్చే కుర్రకారుని తీసుకుని వాళ్ళని వెంటాడి శత్రువులు తరిమి కొట్టి వీళ్ళ సంపదలు ఎత్తుకుని పోతుంటే గెలుపులో ఉన్న వాళ్ళని, ఆల్రెడీ గెలిచున్న వాళ్ళని ఏం చేశాడంటే ఆ సొత్తులు పట్టుకొని పోతున్న వాళ్ళని వెంబడించి వాళ్ళ నుంచి అవి ఊడలాక్కుని వాళ్ళు తరిమి కొట్టేసి ఆ సంపదలన్నీ వెనక్కి పట్టుకొచ్చేసాడు. ఎవరు? అబ్రహాం పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చినప్పుడు ఒక పట్టణాన్ని ఒకడు దోచుకెళ్ళిపోతున్నారు అనుకోండి, దోచుకెళ్ళిపోయిన మరొకడు వచ్చి వాళ్ళు దోచుకున్నాడు. ఇప్పుడు ఆ ఆస్తి అంతా ఎవరిదో అవుతుంది? నిజానికి న్యాయపరంగా ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళది. నిజానికి అది అబ్రహాముదే అవుతుంది. ఎందుకంటే ఇతను వెళ్ళి గెలుచుకున్నాడు. వాళ్ళ శత్రువులందరూ పారదొలిసి ఆల్రెడీ గెలుచుకున్న వాళ్ళని ఈయనెళ్ళి గెలిచేసి ఆ సొత్తులన్నీ వెనక్కి తీసుకొచ్చేసాడు. ఆ పట్టణం ఆస్తి అంతా వెనక్కి తీసుకొచ్చేసాడు. అప్పటికి ఈ రాజులు ఎక్కడున్నారంటే మట్టి గుంటలు, బురద గుంటల్లో పడిపోయారు. ఎందుకంటే ఆ శత్రు రాజులు మట్టి కీలు గుంటల్లో దూకేసి వాళ్ళు శత్రువులు బలవంతులైనప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మట్టి కీలు గుంటలని బురద గుంటల్లో దూకేసి ప్రాణాలు కాపాడుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అబ్రహాము శత్రువులతో యుద్ధం చేసి తిరిగి వచ్చాడో వీళ్ళు బురదలై కడుక్కుని లైన్లోకి వచ్చి అబ్రహాముని ఎదుర్కొని అప్పుడు అంటున్నాడు, అబ్రహామా ఇదిగో మరి నువ్వు మాకు చాలా హెల్ప్ చేశావు, కాబట్టి ఈ జనాల్ని, మనుషులు నాకు ఇచ్చే, నేను రాజుగా ఉండాలంటే మనుషులు ఉండాలి, ఈ మనుషులను నాకు అప్పగించేసి నువ్వేమైతే గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారాలు ఏవైతే ఆస్తి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చావు అదంతా నువ్వు తీసుకుపో, నాకేం పర్వాలేదు, మనుషులు నాకు వదిలేయని అంటున్నాడు సొదొమ రాజు. అదంటా కూడా నిజానికి అతనికి అర్హత లేదు. ఏమండి? అబ్బాయి చెప్పాడు, ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడాడు కానీ నిజంగా అబ్రహామును అది కూడా అడగటానికి అతనికి హక్కు లేదు. అయినప్పటికీ అబ్రహాం ఒక మాట అన్నాడు. ఏమండి? అక్కడ ఏమంటాయంటే తర్వాత వచ్చిన చదువునమ్మా. అందుకు అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనానో తీసుకోనన్ను అని చెప్పేశాడు. ఏం చెప్పాడు అబ్రాము? నేను కొంతకాలం ఆగిన తర్వాత నా సంపదలు చూసి ఎవరన్నా అంటే ఏమంటావు? నేనేనయ్యా ఒక సందర్భంలో మా పట్టణ ఆస్తంతా ఆడికి ఇచ్చేశాను. ఆ అబ్రామ్ అంత గొప్పోడ ఏంటి, ఎలా అయ్యాడనుకున్నారు? ఆ పశువులని మాయి, ఆ వెండి బంగారాలున్నాయి, అతని దగ్గర ఉన్న ఆస్తికంతనికి నేనే కారకుండాని నేనే అబ్రాహామును ధనవంతుడిగా చేశాను నువ్వు చెప్పుకుంటావు. కాబట్టి ఇప్పుడు వచ్చినాటిల్లో ఒక నూలు పోగైన అంటే ఒక వస్త్రము కానీ, తెగిపోయిన చెప్పులకు ఒక చిన్న వారు ముక్క అతికేసుకుంటా కానీ ఆ సంపదలోంచి నేను తీసుకోనను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి తీర్మానం చూసారా? ఇతను ఇప్పుడు డబ్బు ఎవరికి చేదు? డబ్బు ఎవరికి చేదండి? అతనికి ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆఫర్ని తిరస్కరించాడు. నువ్వేమంటావు? కొంతకాలం అయిన తర్వాత నేను గొప్ప ధనవంతుడిని అయిన తర్వాత నువ్వేమంటావు? నేనే అబ్రహామును ధనవంతుడిగా చేశానని చెప్పుకుంటావు. కాబట్టి ఈ వచ్చిన వాటిల్లో ఒక నూలు పోగు కానీ,
చెప్పులకు అవసరమైనటువంటి ఒక లేసు లేకపోతే ఒక వారు ముక్క కానీ అతుకేసుకుంటానికి వీటిల్లోంచి నేను తీసుకోను. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు, ఆ దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు. ఇలా ఊరికినే వచ్చి పడింది నాకు వద్దు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ఉన్నాడు. ఇంటర్వ్యూలో ఒక యాంకర్ ఆయన్ని మీరు ఇంత గొప్ప ధనవంతులు ఎలా అయ్యారు, ఇంత గొప్ప ధనవంతులు ఎలా అయ్యారు అని ప్రశ్న అడుగుతుంది. ఆయన దానికి జవాబు చెప్పకుండా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి సంతకం పెట్టింది. దీని మీద నువ్వు ఎంత అంకేసుకుంటావు వేసుకో, ఆ డబ్బులు నేనే ఇస్తానని చెక్కు నీకని యాంకర్తో అంటున్నాడు. ఆవిడ మరి ఆశ ఉందో లేదో తెలియదు కానీ మొహమాటం చేత నవ్వుతూ చిరునవ్వు నవ్వి దాని మీద అంకి వేసుకోవాలి. అంకి వేయలేదు ఆవిడ, యాంకర్ వేసుకోవాలి. వేస్తే ఆ చెక్ ఆవిడకి వచ్చేది. కానీ ఆవిడ ఏం చేసింది చెప్పనండి, చిరునవ్వు అలాగే ఊరుకుంది. తర్వాత ఆయన జవాబు చెప్పాడు. అంటే నాకు వచ్చిన అవకాశాల్లో నేను ఏది మొహమాటం లేకుండా తీసేసుకున్నాను, అందుకని ఈ స్థితిలో నేను ఉన్నానని చెప్పాడు. ఏమన్నాడమ్మా, నీకు అవకాశం ఇచ్చింది, నువ్వు ఎన్ని అంకెలు వేసుకుంటే అన్ని అంకెలు కోట్ల డాలర్ నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయాయి. కానీ నాకు వచ్చిన అవకాశాలు నేను దేన్ని విడుచుకోలేదు అన్నాడు. కానీ ఆయనకి అబ్రహాముకి పోలికి చెప్పినప్పుడు ఎలా ఉంటుందో, వచ్చిన అవకాశాలు ఆయన ఏం చేశాడు? ఏమంటావు? ఒక సందర్భం వచ్చినప్పుడు నేనే అబ్రహాముని ధనవంతుడిగా చేశానని చెప్పుకుంటావు. నువ్వు ఇచ్చిన నన్ను ధనవంతుడు చేసేయండి, నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు. ఇలా ఊరికినే పడి వచ్చేటువంటి ఈ ఆస్తిపాస్తులు, ఈ డబ్బు బంగారం వెండి నాకు అక్కర్లేదని తృణీకరించాడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఆవిడ ఆ యాంకర్ తర్వాత ఒరే ఈ బిల్ గేట్సే ఇలాగా అన్నాడు, ఒకవేళ నేను అంకేసేసుకుంటే నాకు వచ్చేసే కదని ఒకవేళ ఉద్దేశం ఉంటే రావచ్చేమో మరి నాకు తెలియదు. కానీ ఆవిడ తీసుకోరా. కానీ నెక్స్ట్ ఆయన ఎట్టగో తీసుకోదానే ఆ ఖాళీ చెక్ పెట్టి ఉంటాడు. ఒకవేళ వేసుకుంటే అవన్నీ వచ్చాయి ఏమండి, లేకపోతే ఊరినే అన్నానులే అని వెనక్కి తీసుకున్నాడు మనకు తెలియదు. కానీ ఈయన అంటాడు బిల్ గేట్స్ గారు ఏమన్నాడమ్మా, నాకు వచ్చిన అవకాశాలు ఏది నేను వదులుకోలేదండి. అయితే అబ్రహాముకి ఈయనకి పోలికేంటి చెప్పండి? అబ్రహాముకి అవకాశం వచ్చింది, కానీ ఇదే అవకాశం అని తీసేసుకున్నాడా, కలిపేసుకున్నాడా? ఒక విషయం, ఒక పొరపాటు ఎప్పుడు జరిగిందంటే ఈయన ఐగుప్తుకి వెళ్ళినప్పుడు జరిగింది ఒక పొరపాటు. ఏమండి, ఏం పొరపాటు జరిగింది? ఈ ఐగుప్తీయులందరూ నల్లగొంటారు సాధారణంగా. అక్కడ ఇప్పుడు ఎర్రటోళ్ళు ఉన్నారని తెలియదు కానీ అప్పుడు ఈజిప్ట్లోనూ నల్లగొంటారు. అబ్రహాం భార్య సౌందర్యాన్ని రాజుగారితో ఆల్రెడీ ఒక మాట అనేసి ఉన్నాడు కాబట్టి మా చెల్లెని ఇంకా రెండో మాట పలకటానికి వీల్లేదు కాబట్టి ఈయన నోరు మూసుకూర్చున్నాడు. ఆ డబ్బు మీద, ఆ సొమ్ము మీద ఇతనికి ఎంత మాత్రం ఆశ లేదు అంటున్నాడు. ఈయనింటికి వచ్చినా కొంచెం క్యూర్ అవుతున్నాడు, మరలా కొంచెం ఆరోగ్యం వచ్చిన శారమ్మను మళ్ళీ రమ్మంటున్నారు. వస్తే మళ్ళీ అందరికీ అనారోగ్యాలు వచ్చేస్తాయి. ఈ తేడా తెలిసి ఇది ఏదో ఉందో దీంట్లో అని చెప్పి పరిశీలిస్తే ఈవిడ అతను భార్య అని తెలుసుకున్నాడు. ఏమయ్యా ఇలా చేస్తావేంటి నువ్వు అని చెప్పి ఎన్నడూ కూడా అతని నుండి కానీ మరొక రాజు నుండి కానీ మరొకరి నుండి కానీ ఎప్పుడూ ఎలాంటి ధనాన్ని ఆశించి తీసుకోలేదు. అది ఒక పొరపాటు వల్ల మాత్రమే జరిగింది. కాబట్టి ఇక్కడ అంటాడు సొదొమ రాజుతో అంటాడు, ఏమంటాడమ్మా, నేనే అబ్రహామును ధనవంతులుగా చేశానని నీవు చెప్పకుండానట్లు ఏమన్నాడు, ఒక నూలు పోగైనను ఒక చెప్పులు వారైనను నేను నీ దీంట్లోంచి తీసుకొనని ఖండితంగా చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజాయితీ పరులు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు తోడుగా కేడెములాగా ఉంటా. కేడెం అంటే ఒక షీల్డ్, డాలు లాంటిది అనమాట. నీ దానికంటే రెట్టింపు దీవెనలు, అత్యధికమైన దీవెనలు నేను నీకు ఇస్తానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల సొమ్ములు వేసుకోవాలని, ఏదో ఇతరులతో మనకు కలవాలని, అబద్ధంగా మోసంగా మన జేబులో ఇతరుల సొమ్ములు వచ్చి పడిపోవాలని ఈ చెడ్డ కోరికలు, ఆశలు మనం తృణీకరించుకుంటే దేవుడు అంతకంటే చాలా శ్రేష్టమైన
ఎప్పటికీ మనను వదిలిపోని సిరిని దేవుడు నీకు నాకు ఇస్తాడు. మనం మోసం చేసి ఎవరి సొమ్మును వేసుకోకల్లా, ఎవరి ఆ డబ్బు మనకి కావాలని మనం కోరుకొని ఉంటే దేవుడిని యందు సంతోషించి నిన్ను ఎప్పుడూ విడిచిపోని కలిమి సంపదలు దేవుడు నీకు కట్టబెట్టగా. అదే అంటున్నాడు దేవుడు. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం 5వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతాను. ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రోగం ఉంది. అది కూడా ఏ రోగం? కుష్ఠు రోగం. యుద్ధానికి వెళ్ళొస్తున్నాడు. ఏ దేశం మీదకి వెళితే ఆ దేశంలో జయమేమొస్తుంది? ఆ తిరిగి సంపదలతో వచ్చినప్పుడు రాజు ఇతను కూడా సంపదలు ఇస్తున్నాడు. మంచి మంచి బిల్డింగులు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, చాలా సంపన్నుడుగా చేశాడు. మరి నువ్వు చాలా మంచోడు అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా గెలిపే కానీ ఓటమి లేదంటున్నాడు రాజు. కానీ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది తెలుసా? యెహోవాయే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, యెహోవాయే యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినాడు. ఎవరిస్తున్నారు జయం? యెహోవాయే జయం ఇచ్చాడు వాళ్ళకి. ఆయన ఆ ఇంటిలో కాపురం ఉండి వాళ్ళ దుఃఖాలు చూసి సంపదలు వచ్చి పడుతున్నాయి, కానీ ఇంటిలో శాంతి సమాధానాలు లేవు. ఆ బూటు తీసేదేవాడికి కుళ్ళిపోయినటువంటి కాలు, ఆ వాసనలు, దుర్వాసనలు, ఏదో ఆ డాక్టర్లు వచ్చి కట్లు కట్టడం, ఆ కాళ్ళకి చేతులకి ఎక్కడో ఈ కుష్ఠరోగం ఉండటం, ఇదంతా చాలా కూడా కన్నీళ్ళు. అప్పుడు ఈ యవనస్త్రాలు చూసింది. అయ్యా, అమ్మగారితో మాట్లాడమ్మా, మా ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు ఎలీషా గారని, మీరు కనుక ఈయన అక్కడికి పంపించి మీకు తెలియదు కాదు, ఆ దేశంలో పలాని కొండ మీద ప్రవక్తన అంట, అక్కడికి వెళితే నీ రోగం పోవద్దంట, ఏ డాక్టర్ నయం చేయలేదు, ఆయన నయం చేస్తాంట, వెళ్ళని ఇంటిలో ఆవిడ కూడా ప్రోత్సహించింది. అప్పుడు ఈయన వెళ్ళి రాజుగారితో మాట్లాడతారు. రాజా, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నాను, కుష్ఠరోగం బాగు చేసేవాళ్ళు అక్కడ ఉన్నారట, మీరు ఒక రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అన్నారు. రాజుగారు ఒక లేఖ రాసి, నా దాసుడైనటువంటి నయమాన్ని పంపిస్తున్నాను మీ దేశం, అతనుకున్న కుష్ఠరోగాన్ని నువ్వు నయం చేసి పంపని రాజుగారికి ఒక లేఖ రాసి ఇతని చేతికి ఇచ్చాడు. వెళతేళత ఆ రాజుకు బహుమానం ఏం పంపాడు తెలుసా? 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయలు తెలియజేశాడు. బంగారం, 10 జతల రాజ్యవస్త్రాలు లాంటి బట్టలు కూడా పంపాడు. ఆ రాజే నయం చేస్తాడనుకున్న ప్రవక్త అన్న సంగతి ఆయనకి తెలియదు. ఇవన్నీ రథాలు వేసుకుని పరివారాన్ని తీసుకుని ఇశ్రాయేల్ దేశం వస్తాడు. నయం వచ్చిన తర్వాత రాజుగారి దగ్గరికి వచ్చి రథం మీద రాజుగారి దగ్గరికి వస్తాడు. ఆ లేఖ అప్పగిస్తాడు. అది చూసుకుని ఇశ్రాయేల్ రాజు బట్టలు చెప్పుకుని ఏడుస్తాడు. ఏంటయ్యా, సిరియా రాజు నన్ను కుష్ఠరోగం బాగు చేయమన్నమాట, నేనేమైనా దేవుడినా, నా వల్ల వద్దా ఏంటి? మళ్ళీ మొన్నే కదా యుద్ధం చేసి దేశాన్ని కొలగొట్టబడి మళ్ళీ యుద్ధానికి హేతు ఏదో ఇతను బాగు చేయని పంపాడు, నేను బాగు చేయటానికి నేను దేవుడినని బట్టలు చెప్పి ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడన్న సంగతి కూడా తెలియదా రాజుగారు నీకు? అతను నా దగ్గరికి పంపు అన్నాడు ఎలీషా. అప్పుడు నువ్వు ఇక్కడ కాదు, పలానా చోటుకు వెళ్ళని పంపించాడు. ఈ నయమాను రథం వేసుకొచ్చి రథంలోనే కూర్చున్నాడు. ఎలీషా కూడా తానుండే పర్ణశాలలోనే గుడారంలో నుండి గెహాజీని పంపి, మన ఇంటి ముందుకు ఒక ఆయన వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు యొర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి స్నానం చేయమని, 7వసారి మునగానే ఒళ్ళంతా బాగా అయిపోతుంది, అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోమాను అని ఈ మాట చెప్పమని ఒక అతన్ని దాసుడు పంపాడు. అతను వచ్చి గెహాజీ వచ్చి పైనుంచి కింద చూసి నమస్కారం అని చెప్పి, అయ్యా మా పాస్టర్ గారు చెప్పారు, యొర్దాను నదిలో 7 సార్లు అటు మునుగు, నీ ఒళ్ళు బాగా అయిపోద్ది, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అన్నాడు ఈయన అని చెప్పి ఈయన కబురింది. ఏంటి అలా మాట్లాడటం? నేను ఎలా ఉన్నాను, కనీసం ఆ గుడిసెలోంచి ఇక్కడికి రాలేదు, నేను ఎవరినో తెలుసా? నా పేరు చేస్తే కాకులు మంచినీళ్ళు తాగు,
నేను ఎంత పరాక్రమం ఎంత శూరునో తెలీదా? అసలు ఇంట్లోంచే బయటికి రాలేదు, కనీసం గౌరవంగా పలకరించలేదు నన్ను అని ఏదన్నా తైలం ఒలివ తైలం తీసుకొచ్చి రాస్తాడనుకున్నాను, లేదా దిగదుడుపులు చేస్తాడనుకున్నాను, అది చేస్తాడనుకున్నాను, ఏదో గుర్తేస్తాడనుకున్నాను. నా మీద చెయ్యేసి ప్రార్థన ఏమీ చేయకుండా అక్కడికి వెళ్ళి ఆ నదిలో మునగంటాడా? మీ నది ఎంత గొప్పదో నాకు తెలుసు, అది పెద్ద గొప్ప నది ఏం కాదు మీ నది. దానికంటే మా దేశంలో అబానా పర్పర్ అనే నదులు ఉన్నాయి, వాటిల్లో మునిగి నేను స్వస్థత పొందలేనా? బోడి మీ దేశంలో ఈ యోర్దాను నదిలో నేను మునుగను, కనీసం ఆయన రాలేదు అని ప్రవక్త మీద కోపపడి చేదరించుకొని విసుక్కుని వెనక్కి వెళ్ళిపోవడం ప్రయత్నం చేశాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇతని పరివారంలో ఉన్న ఒకడు అన్నాడు, ఏమయ్యా అతను ఏదన్నా గొప్ప పని చేయమంటే చేసేవాడువే కదా, నీకేం చెప్పాడు? నీళ్లలో మునిగి బాగుపడి ఇంటికి వెళ్ళమన్నాడు కదా, అంతేనా నిన్నేమని అడిగాడు ఆయన? ఇంత డబ్బు బాగు చేస్తానన్నా ఏమనలేదుగా. అంత సులువైన పని చెప్తే నువ్వేంటి ఇలా చేస్తావు అని అన్నప్పుడు నిజమే కదా అని బలు వెలిగింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగగా బయటికి రాగా ఒళ్ళు పసిపిల్ల దేహం వల్ల సుకుమారంగా మంచి ఆరోగ్యం వచ్చేసి, ఎక్కడ పుళ్ళు లేవు, గోతులు లేవు, పల్లాలు లేవు, ఏమీ అనారోగ్యం, కుష్ఠరోగ తాలూకు ఏమీ మచ్చలు లేవు, అన్నీ పోయినప్పుడు అప్పుడు సంతోషంతో తిరిగి వచ్చేసాడు. తిరిగి ఎక్కడికి వచ్చాడంటే ఎలీషా ఉన్న గుడారం దగ్గరికి వచ్చి రథం దిగి ఆయన పిలిచాడు. ఎలీషా గారిని పిలిపించాడు. అప్పుడు ఎలీషా బయటకు వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, అయ్యా నిజంగా మీ దేవుడు చాలా గొప్పవాడండి, నా కుష్ఠరోగం అంతా పోయింది, నేను మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను, ఇదిగో మీ కొరకు తెచ్చినటువంటి బహుమానం మీరు తీసుకోవాలి. ఏం తీసుకొచ్చాడు? 20 మణుగుల వెండి తీసుకొచ్చాడు. ఇంకేం తీసుకొచ్చాడు? 1,20,000 రూపాయల బంగారం తీసుకొచ్చాడు. 10 జతల బట్టలు తీసుకొచ్చాడు. ఇవన్నీ మీ కొరకే తెచ్చానయ్యా, ఇది కూడా తక్కువే నా దృష్టిలో మీకు ఇవ్వటం, ఇదంతా మీకు కానుక తెచ్చాను తీసుకోండి అన్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, ఏమన్నాడమ్మా? ఇక్కడ రాయబడింది, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, 5:16 2వ రోజు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెబుతాడు, నేనేమీ తీసుకోనని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. ఎంతో బ్రతిమలాడట. ముందేమో గర్వపడి అహంకారంతో అసలు ప్రవక్త గారి ఇంట్లోంచి బయటికి రాలేదు, ఆడు ఏమనుకుంటున్నాడో నా గురించి, నా పరాక్రమం తెలీదు, నా శూరత్వం తెలీదు, నా గొప్పతనం తెలియదని విసుక్కుని వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు కుష్ఠరోగం పోయిన తర్వాత అతని హృదయం కూడా బాగుపడింది, దీనత్వం వచ్చింది, రథంలో దిగాడు, బ్రతిమలాడాడు, అయ్యా మిమ్మల్ని గురించి ఏదో అనుకున్నాను, నన్ను మన్నించండి, ఈ కానుకంతా తీసుకోండి అని అతను ఎంతో బ్రతిమలాడాడట. కానీ ఎలీషా ఏమన్నాడమ్మా? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు ఒట్టు పెట్టుకుంటున్నాను, నేను ఏమీ నీ సొమ్ము తీసుకోనని చెప్పేశాడు. నయమాను అతను ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయింది. ఏం అక్కర్లేదయా, నీది రూపాయి అక్కర్లా, నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంటికి అని చెప్పేశాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎలీషా దేనిలో గెలిచాడు? ఏం గెలిచాడు చెప్పండి? ఒక ఆత్మను గెలుచుకున్నాడు. ఎలాగో చెప్పమంటారా? అది తీసుకోపోవటం చేత 5:17 చదువుతాం. అప్పుడు నయమాన్ అంటాడు, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనిక అర్పించను నిర్ణయం తీసుకున్నాడు. ఇంకేమన్నాడు? అదే కదా, ఎలీషా ఆ ధనం తృణీకరించి అతని ఆత్మను సంపాదించుకున్నాడు, ఆత్మను గెలిచాడు. ఒకవేళ డబ్బులే తీసుకున్నాడు అనుకోండి ఎలీషా, ఆ బంగారము వెండి ఆ దుస్తులన్నీ తీసుకున్నాడు అనుకోండి, అతను బాగైనందుకు ఇంత లాట్ ఆఫ్ మనీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమని చెప్పాడు అక్కడికి వెళ్ళి సిరియదేశం? ఒక్కసారి ఆడు గొప్పోడైపోయాడు ఆ పాస్టర్ గారు. ఎంత ఇచ్చానో తెలుసా? 1,20,000 రూపాయలు బంగారం ఇచ్చాడు.
20 మణుగుల వెండి దిమ్మెలు పడేశారు. 10 జతల బట్టలు చెయ్యేసి సోగ్గా తిరుగుతాడు. ఆడి సరిగా బట్టలునే లేదు, మనం ఇచ్చిన బట్టలతో తిరుగుతాడు. ఇప్పుడు ఒక్క దెబ్బ ఆడి జీవితం లైఫ్ మారిపోతుంది. అన్ని పడేశాను నన్ను బాగు చేసినందుకు. ఈ బిజినెస్ ఫీల్డ్ మాట్లాడేవాడు అక్కడికి వెళ్తే దేవుడి గురించి సాక్ష్యం అసలు ఉండేది కాదు. అందుకని హాస్టల్లో అన్ని జనులు ఎవరి దగ్గర నుంచి కూడా కానుకలు ఎక్స్పెక్ట్ చేయకూడదు నిజంగా చెప్పాలంటే. ఎందుకని వాళ్ళు ఏదైనా ప్రార్థన చేయించుకుంటే, ఏదైనా డబ్బులు ఇస్తే తీసేసుకుంటే దేవునికి మహిమ రాదు. ఆడికి పడేశాను ఎంతో కొంత, లేదో ప్రార్థన చేశారు పని అయింది అంటాడు, కానీ ఇది దేవుడు కృప గొప్ప కార్యం అనేటువంటి ఆలోచన. కాబట్టి ఇక్కడ ఎలీషా ఏం గెలిచాడంటే, ఏం గెలిచాడమ్మా? నయమాను ఆత్మను గెలిచాడు. కాబట్టి ఆత్మను గెలిచాడు దేవుడిలో. దేవుడికి స్తోత్రం. లేకపోతే అదంతా కూడా బిజినెస్ డీలింగ్. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది ఒక మాట చూపుతుంది. 2వ రాజుల గ్రంథం 8-9 వచ్చిన 2వ రాజుల గ్రంథం 8. కాబట్టి హజాయేల్ అనేటువంటి సిరియా రాజు దమస్కులో ఉన్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకొని నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుతున్నా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపినని చెప్పాను. ఇది తర్వాత కాలంలో వేరేవాడు రాజు అయి ఉంటాడు, బెన్హదదు అనేవాడు. లేకపోతే ఒకవేళ ఈయనే ఆ రాజు ఏమో మనకు తెలియదు. ఎందుకంటే నయమానుకు స్వస్థత కలిగింది కదా. అయితే ఇప్పుడు నయమాన్ ఉన్నాడో లేదో తెలియదు, కానీ హజాయేలు అనేటువంటి వాడు ఏం తీసుకొచ్చాడు? 40 ఒంటెలు మోసే అంత గొప్ప విలువైన కానుకలు. 40 ఒంటెల కాన్వాయ్ ఎక్కడికో తీసుకొచ్చాడు. ఇవన్నీ వాటి మీద చాలా విలువైన సంపదలు వేసుకుని ఎవరి దగ్గర పంపించాడు? ఎలీషా ప్రవక్త దగ్గర పంపించాడు. అంటే దాంట్లో బంగారం ఉండొచ్చు, వస్త్రాలు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఇంకా సంపదలు చాలా ఉండొచ్చు. అవన్నీ ఎవరికి పంపాడమ్మా? ఎలీషా ప్రవక్త పంపి ఈ రోగం నుండి నేను తిరిగి బ్రతుకుతానా లేదని చెప్పమని అడగటానికి ఎలీషా దగ్గరికి హజాయేలు ద్వారా బెన్హదదు రాజు పంపించాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఒకప్పుడు ఇది తిరస్కరించిన తర్వాత ఏది మంచిదో అది దేవుడు తర్వాత ఎలీషాకి దేవుడు ఇచ్చాడు. మొదట ఏం చేశాడు? నయమాను తెచ్చిన దాన్ని తృణీకరించాడు. ఎందుకంటే అతని హృదయం ఒకవేళ తృణీకరించకపోతే అతను ఏమని చెప్పుకున్నాడు? ఆ ఊరెళ్ళి డబ్బులు పడేసి నేను స్వస్థత సంపాదించని చెప్పాడు. కాబట్టి అతను కానుకను తీసుకోలేదు, కానీ అతను ఆత్మను గెలుచుకున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి బెన్హదదు అంటే సిరియా రాజులకు కూడా సువార్త చెప్పేవాడు ఎలీషా వెళ్ళి. ఎందుకంటే అన్ని దేశాలు దేవుడియే, అన్ని రాజులు దేవుడు ఏర్పాటు చేసిన వాడే. కాబట్టి సిరియా కూడా వెళ్ళేవాడు ఈయన ఎలీషా అప్పుడప్పుడు. కానీ సిరియా రాజు ఏం చేశాడంటే బెన్హదదు హజాయేల్ అనే తన యొక్క సైన్యాధ్యక్షుని పంపించి నేను బ్రతుకుతానో లేదో తెలుసుకుని రా, నేను వ్యాధితో పీడించబడుతున్నాను, ఈ కానుకలన్నీ ఏదైనా మంచి కానుకలు తీసుకెళ్ళు ఆయనకి ఇవ్వమంటే 40 ఒంటెల మోతంత కానుక ఎలీషా గారి దగ్గరికి ఆయన పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. కాబట్టి మనం తృణీకరించవలసిన సమయంలో తృణీకరించాలి. ఏది యోగ్యమైనది అది మాత్రమే తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం. తర్వాత దానియేలు గురించినటువంటి వాక్య భాగం మనం చూద్దాం. దానియేలు గ్రంథం 5:17 చూస్తే అక్కడ బెల్షస్సర్ అని నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సరుతో దానియేలు ఇట్టంటున్నాడు. చదవండమ్మా. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇయ్యము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజేశాను. బెల్షస్సర్ అనేటువంటి ఈ రాజు నెబుకద్నెజరు తర్వాత బబులోను దేశానికి రాజు అయ్యాడు. వీడు కూడా పనికి మాలినటువంటి రాజు ఇతను మాత్రం. ఇతను ఏం చేశాడంటే రాణులతో ఉపపత్రులతో గొప్ప విందు చేసుకుని ఆ విందులో
యెరూషలేము దేవాలయము నుంచి తెచ్చినటువంటి పాత్రలు, ఉపకరణాలు, దేవుని ఆలయములో ఉన్నటువంటి బంగారాన్ని యెరూషలేము దేవాలయం నుంచి కొల్లగొట్టుకు తెచ్చుకున్నారు నెబుకద్నెజరు. ఒక దాంట్లో పడేశారు, ట్రెజరీలు పనిచేశారు, పడేశారు, ఇవన్నీ ఒక నిధిలో పడేశారు. ఈ రాజు ఏం చేశారంటే యెరూషలేము దేవాలయంలో వాడే బంగారు గ్లాసులు, ఆ పాత్రలు తెప్పించి ద్రాక్షరసం పోసుకొని ఈ రాణులు, ఉపపత్తులు, ఈ ఉంపుడుగత్తెలు, ఈ రాజు, ఈ పరివారం అంతా వాటిల్లో పోసి ద్రాక్షరసాన్ని తాగుతూ విందు చేసుకుంటూ వాళ్ళ దేవతలను స్తుతిస్తున్నారట. ఏం చేస్తున్నారమ్మా? వాళ్ళ దేవతలను స్తుతించుకుంటూ పాటలు పాడుతూ ఆలయం యెరూషలేము దేవాలయం నుంచి ఇచ్చిన దేవుని పనిముట్లతో ఇతను ఏం చేస్తున్నాడమ్మా? చేస్తాడు. అప్పుడు దేవుడు ఒక చేతి ఆ నైట్ చేసుకునే ఆ విందు చేసుకునే టైంలో ఒక మానవ హస్తం లాంటిది ఒకటి వచ్చి మనిషి ఎవరు కనబడలేదు, ఒక చెయ్యి వచ్చి ఆ గోడ మీద ఒక రాత రాసి వెళ్ళిపోయింది. అంత మత్తులో ఉండి కూడా ఒక చెయ్యి అక్కడ వచ్చి రాయటం, ఒక అక్షరాలు రాయటం చూశాడు. వెంటనే ఆ రాతను చూడగానే ఇతను అది అర్థం కాదు, ఆ భాష అర్థం ఏంటో తెలియదు, కానీ నడుము జారిపోయి కీళ్ళు వసిలిపోయి ఓపిక లేని వాడిలాగా అయిపోయాడు. ఏంటి ఇలా జరిగిందేంటి, ఇలా జరిగిందేంటని ఒక రకమైన భయము, ఆందోళన తన జీవితంలో వచ్చేసింది. ఇప్పుడు మనకైనా భయం ఏదమ్మా? ఒక మానవ హస్తం లాంటిది వచ్చేసి గోడ మీద ఏదో రాసి మన ఇంట్లో గబుక్కును మాయమైపోతే ఏమైపోద్ది? ఒక గొప్ప భయం వచ్చేసింది. ఆయన ఠారు వచ్చేసింది, నడుము వసిలిపోయిందట, కీళ్లలో ఓపిక లేదు, కాళ్ళలో ఓపిక లేదు, కాళ్ళు గడగడగడగడ కొట్టుకుంటాయి అంట ఆయనకి. అప్పుడు ఈ రాత ఏంటో, ఈ భాష ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఇది ఎవరన్నా చదివేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే ఆ రాణుల్లో ఒకడు అన్నారు, మన దేశంలో బానిసలుగా మనం పట్టుకొచ్చినటువంటి వారిలో దానియేలు అనేటువంటి వాడు ఉన్నాడు, అతను మహాజ్ఞాని, అతన్ని తీసుకొస్తే అతను ఇవన్నీ కూడా చదవగల సామర్థ్యం అతను ఒక్కడికే ఉంది, ఆయన మించి జ్ఞానవంతులు ఈ దేశంలో లేరని చెప్పినప్పుడు దానియేలును పిలిచాడు. పిలిచి ఏమంటాడంటే, మా దేశంలో బానిసకు వచ్చిన దానియేలు నువ్వేనా అంటాడు. వీడికి ఎంత పొగరదో చెప్పండి. నిజంగా ఆ దేశంలో ఉద్యోగమే చేస్తున్నాడు ఆయన. నువ్వు యూదా దేశం నుంచి బానిసకు వచ్చినాడు నువ్వేనా, దానియేలు నువ్వేనా అని అడుగుతున్నాడు. అంటే తాను రాజు, కానీ ఇతన్ని యూదా దేశం నుంచి బానిసగా వచ్చిన దానియేలు నువ్వేనా అని అడిగి, ఇదిగో ఈ రాత ఏంటో చదివినిపించి, నీ గురించి నేను విన్నాను, ఇది ఏంటో ముందు నాకు కంగారు ఉంది, ఇదేంటో చదివించుకున్నాను. నువ్వు ఇది కనుక చదివి వినిపించావంటే నీకు హారాలు, చంద్రహారాలు, నీకు బంగారం, చాలా బహుమతులు ఇచ్చేస్తాను, నేను చాలా గొప్పవాడిగా చేసేస్తాను, ఇంకా అవసరమైతే నువ్వు తూగినంత డబ్బులు ఇచ్చేది, ఏదో పొగడ్తలు చెప్పేస్తున్నాడు. నువ్వు ఇది చదివి వినిపిస్తే చాలు, ఇది ఈ రాజ్యంలో ఎవరు చదవలేకపోతున్నారు, నువ్వు ఏదైనా చదివి నాకు దీని అర్థం చెప్పు అని అంటే దానియేలు అక్కడ అన్నాడు అన్నమాట. అందుకు దానియేలు ఇట్లేనను, బెల్షస్సరు, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము. 5:17 నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను నీకు ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేదనన్నాడు. ఏం చేశారమ్మా? ఆయన ఏమన్నాడు, నీకు దానాలు బహుమానాలు చాలా ఇస్తానంటే చాలా సంతోషం అండి రాజుగారు అన్నాడా? ఏమన్నాడు ఆయన? నీ దానములు నీ బహుమానములు, నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానములు మరి ఎవరికన్నా ఇచ్చుకో. అయితే నేను నీకు ఈ వ్రాతను చదివి దాని భావాన్ని చదువుతానని ఆ భాషను చదివాడు. మినే టేకెల్ ఉఫార్సిన్ అనేటువంటి ఒక భాష ఉంది. ఆ భాషను చదివి దాని అర్థం కూడా ఇప్పుడు చదవమ్మా సుశీల మాట. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి నీ లెక్కలన్నీ ముగించేశాడు అబ్బాయి, నీ అకౌంట్స్ అన్ని తేల్చేశాడు, నీ లెక్కలు చూసి ముగించేశాడు, అయిపోయింది నీ పని అన్నా. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు దేవుడికి తక్కువగా కనబడ్డావు. ఏమండి చెబుదాం.
టెకేల్ అంటే ఏంటమ్మా? నిన్ను త్రాసులో తూచాడు దేవుడు, కానీ నువ్వు తక్కువగా కనపడ్డావు, తగినంత భక్తి లేదు, నువ్వేమైపోయి తేలిపోయావు త్రాసులో. ఇక్కడ దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు, నీ లెక్కలు ముగించేసాడేమో ఒకసారి గుర్తు చేసుకో. భక్తిహీనుడా, దేవుడు నీకు ఇచ్చిన విలువైన దేహం అపవిత్ర కార్యాలు కొడుతున్నావా? మందు తాగటం కొడుతున్నావా? కైనీలు కీళీలు వేస్తున్నావా? వ్యభిచారాలు చేస్తున్నావా? దేవుని ఆలయ పాత్రలతో, దేవుని ఆలయ సంబంధమైనటువంటి పాత్రలతో ఏం చేశాడు బెల్షస్సర్ రాజు? ద్రాక్షరసం పోసి తాగుతున్నాడు, విందులు వినోదాలు చేస్తున్నాడు. దేవుడు కోపం వచ్చేసింది. ఒక మాట రాశారు అక్కడ, చూసారా? ఆ బంగారు గ్లాసే నువ్వు దేవుని పనిముట్టు. నీలో ద్రాక్షరసాలు, పానీయాలు, మత్తు పదార్థాలు, చెడువు, వ్యభిచారాలు, ఉంపుడు గత్తెలు ఇలాంటివి ఉండకూడదు. మనకి దేవుని పవిత్ర ఉపకరణాలు మనం. అయితే ఈ బెల్షస్సర్ రాజు ఏం చేశాడమ్మా? యెరూషలేము నుండి తీసుకొచ్చినటువంటి ఆ పాత్రల్లో ద్రాక్షరసం పోసి అతడు త్రాగుతున్నాడు. అంటే నీ విషయంలో కూడా దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నీవు దేవుని పనిముట్టువు. దేవుడు ఏం చేయడం అనుకోవద్దు, దేవుడితో సరసాలాడొద్దు, దేవుడితో పరాచకాలాడొద్దు, దేవుడితో నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డగా ఉండు. నువ్వు పవిత్రీకరించబడి ఉన్నావు, నువ్వు బాప్తీసం తీసుకున్నావు, మారు మనసు పొందావు, ప్రత్యేకించబడిన జీవితం నీకు ఉండాలి. అంతేగాని దేవుడితో చేస్తే దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవునికి ఒక్కడికి భయపడు. హల్లెలూయా. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా యవన కుమారులైనా మీరందరూ దేవుడికి భయపడకపోతే నీ నడుము వసిలిపోద్ది, నీ కాళ్ళు గడగడలాడిపోతాయి. ఆయన అంటాడు, ఇక నీ లెక్కలు చూసి దేవుడు ముగించేశాడు. నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడుతుందని చెప్పేశాడు దేవుడు. నిన్ను త్రాసులో తోచగా నువ్వేమయ్యావు? తక్కువ కనబడి. నీ భక్తి తేలిపోయిన భక్తి అయితే నీ చరిత్ర ముగించేస్తాడు దేవుడు. నీకు ఇచ్చిన టైంలో నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు బాప్తిసం పొందకపోతే, నువ్వు ప్రభు బలలో పాలు పంపులు పొందకపోతే, దేవుని సంఘంలో ఒక మాదిరిగా జీవించకపోతే దేవుడు నీ విషయంలో ఒకవేళ నీ లెక్కలు చూసి ముగిస్తాడేమో. నేను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడుతున్నావు. నీలో కావలసినంత భక్తి ఆయనకి కనబడట్లేదేమో. నీకున్నదంతా తీసేసి వేరే వాళ్ళకి అది ఇచ్చేస్తాడేమో. ఈ చెట్టు ఫలించకపోతే దీన్ని నరికి తీసేయమని ఆ యజమానుడు ఎలా అన్నాడో, నిన్ను తీసివేయటం ఆయన పెద్ద సమస్యేమి. కాబట్టి ఎలా ఉండాలి మనం? దేవునికి భయపడి బ్రతుకు. ఈ బెల్షస్సర్ రాజు దేవుని ఆలయ సంబంధమైన పనిముట్లను తీసుకుని ఏం చేస్తున్నాడు? దాంట్లో మద్యం పోసి తన రాణులు, ఉపపత్తులు వీళ్ళందరూ కూడా దాంట్లో త్రాగి తమ దేవతలను స్తుతిస్తున్నారట. ఇప్పుడు ఆలయ సంబంధమైన పనిముట్లకు అధికారిని దేవుడు అక్కడ మాట రాయించాడు. మినే టేకెల్. మినే అనగా ఏం చదివారు? మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూసేశాడు, అయిపోయింది. ఆ మాట మీరు అనిపించుకోవద్దు. నీ లెక్కలు అయిపోయినాయి, నేను తేల్చేశాననే మాట రాకూడదు. ఇంకా టెకేల్ అనగా తక్కిడనమాట. నేను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడ్డా. ఫెరెస్ అనగా పారసీకులు అనమాట. ఫెరెస్ అనమాట. నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసేసి మాదీయులకును పారసీకులకును అది ఇవ్వబడుతుందని ఆ రహస్య మర్మ నేనొక్కడే చదివి వినిపించాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివి వినిపించినప్పుడు అతను మనసు మార్చుకోవాలిగా. మనసు మార్చుకోవాలా. ఆ రాత్రిలోనే మాదీయులు పారసీకులు, మాదీయ రాజు ఎవడో ఇతని మీద దర్యావేషు, ఇతని మీద దండెత్తి ఇతని మీద యుద్ధం చేసి ఇతన్ని జయించేసి ఆ ప్రభుత్వం మాదీయులకు పారసీకులకు ఆ రాత్రి వెళ్ళిపోయింది. దేవుడికి ఇష్టం. అయితే ఇతను గణపరిచాడు, కానీ అయితే దాన్ని అలాంటి వాటిని ఏమన్నాడు? ఈయన తృణీకరించాడు. వచ్చిన బహుమానాలు ఏం చేశాడు? మీరా ఇది
నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానులు మరెవరికి. అయితే నేను ఈ వ్రాతలు చదివి వినిపిస్తాను. ఏంటంటే నీ తండ్రి నెబుకద్నెజరు కూడా ఇలా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? తాను ఎవరిని రక్షించాలో వారిని రక్షించాడు, ఎవరిని నాశనం చేయాలో నాశనం చేశాడు. వాడు దుర్మార్గుడు అని బ్రతికాడు. వాడు కొడుకు అయిన నువ్వు ఇలాగే చేశావు, నువ్వేం మంచి చేయలే. కాబట్టి దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది. నీ తండ్రి ఎలా దుర్మార్గుడు బ్రతికాడు, ఇంచుమించు నువ్వు అంతకంటే ఎక్కువ చేసే దుష్టక్రియలు, దేవుడి తీర్పులు నీ మీదకి వచ్చినని చెప్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్నాం. మనం బెల్షస్సర్ లాగా ఉండకూడదు, నెబుకద్నెజర్ లాగా ఉండకూడదు. మనం మారు మనసు పొందాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు దేవుని యొక్క పవిత్రమైన పనిముట్టు అనుకుని నీ పవిత్రతను జాగ్రత్తగా చూసుకోవాలి. చివరిదిగా హెబ్రీ పత్రిక 11:24-27 ఉన్న మాట చదువు. మోషే గురించి రాయబడింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఇష్టపడలేదు. ఏమా ఏంటన్నా? అక్కడ పెంచిన తల్లి ఏమో ఈజిప్టు రాజు కుమార్తె పెంచింది చిన్నప్పటి నుంచి. అంటే తనకు పాలిచ్చి పెద్ద చేసిన మాత్రం సొంత తల్లి, ఉద్యోగి రాగా పనిచేసింది. ఈ కథ అంతా మీకు తెలుసు. మోషే పెద్దవాడయ్యాడు. మోషే ఏమయ్యాడమా? పెద్దవాడు. నువ్వు ఎంతకాలం మరుగుజ్జుగా ఉంటావు, ఎంతకాలం అజ్ఞానిగా ఉంటావు? ఎన్ని ప్రసంగాలు వింటే నువ్వు పెద్దవాడు అవుతావు విశ్వాసంలో? ఏమండి, ఎంతకాలం మట్టి గుడికి వస్తున్నావు? ఎంతకాలం నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు? నీ ఆత్మీయ స్థితిని ఎంతకాలం అభివృద్ధి చేసుకోకుండా ఇంకా బలహీనురాలుగా ఉంటావు? ఇతని గురించి రాయబడింది, మోషే విశ్వాసంలో పెద్దవాడయ్యాడు. దేవుడికి స్తోత్రం. నీ విశ్వాసం పెరిగిందా? నువ్వు ప్రార్థన చేసే కార్యాలు దేవుడు వల్ల పొందుతున్నావా? దేవుడికి ఏమైనా పక్షపాతం ఉందనుకున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఎవరో ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యాలు చేస్తాడా? నువ్వు మోకరించి మోకాళ్ళ దండేసి నీ చేతులు దేవుని తట్టు తిప్పి ప్రార్థన చేస్తే నీకు జవాబిస్తాడు దేవుడు. ఆయన నీ మోకాళ్ళు వంచట్లా, నువ్వు దేవుడి విశ్వాసం అడగట్లా, అందుకని నీ కార్యాలు జరగట్లా. నువ్వు కూడా దేవుడికి లోబడాలి. దేవుడికి స్తోత్రం. మోషే విశ్వాసంలో పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు రాజకుమార్తె అన్నది, మా నాన్న ముసలుడు అయిపోయాడు, చచ్చిపోతాడు, నెక్స్ట్ నువ్వే ఈ సింహాసనం మీద నువ్వు ఎక్కాలి. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. ఈ ఐగుప్తు, ఈ రాజ్యం అంతా, ఈ ధనము, ధనాగారం, ఈ పెద్ద సిటీ, ఈ పట్టణం, ఈ యొక్క ఆస్తిపాస్తులను నీ అవుతీరా, నేను నిన్ను పెంచుకున్నాను రా, ఇక్కడే ఉండి అంటున్నాడు. కానీ కన్న తల్లి ఒకటి చెప్పింది, మనం ఈ ఐగుప్తీయులు కాదయ్యా, మనం ఇశ్రాయేలు, ఇక్కడ దాసులుగా ఉన్నాం, మనం కష్టాల్లో ఉన్నాం, ఇక్కడ బానిస సేవ చేస్తానని చెప్పినప్పుడు ఆయన దేవుడి గురించి బాగా అవకాశం పట్టాడు, తెలుసుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఏమి తెలుసుకున్నాడు? విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే ఏం గొప్పదనుకున్నాడంటమ్మా? క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యమని. మనం ధనాన్ని వద్దనుకుని నిందలు కావాలనుకుంటామా? మోషే ధనం మీద ప్రేమ లేదు ఆయనకి, దేవుని ప్రజల విమోచన మీద దృష్టి ఉంది ఆయన. దేవుడికి స్తోత్రం. తన సొంత ప్రజలు బానిసత్తులు ఉన్నారు, వారికి విడుదల కావాలని కోరాడు. అతనికి ధనం మీద కాంక్ష లేదు, అధికారం మీద కాంక్ష లేదు. తల్లి ఆశ చూపుతుంది, ఒరేయ్ ఈ రాజ్యం అంతా నీదే, నువ్వే కింగ్ అవుతావు, ఇక్కడ రాజు అవుతావు, ఈ డైనాసిటీ అంతా నీదే అవుతుంది, నువ్వే ఏలుబడి చేస్తావు, నేను చూడాలి నేను రాజుగా. ఈయన అంటాడు, ఈ పరిపాలన మరొకడు వచ్చి జయించే వరకే. మరొక రాజు వచ్చాడు అనుకోండి, దీన్ని జయించుకుంటే మొత్తం అంతా ఆడేసుకుపోతాడు వేరే రాజు. ఈ అధికారాలు శాశ్వతమైనవి కాదు, ఈ ధనం శాశ్వతమైంది కాదు. నేను దేవుడితో ఉంటా, దేవుని ప్రజలతో ఉంటా కలిసి, కానీ ఇదంతా నాకు అక్కర్లేదని తృణీకరించాడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి మాట్లాడాడు. ఐగుప్తు ధనం నాకు అక్కర్లేదు, నేను దేవుని ప్రజలతో ఉంటాను. క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్ప భాగ్యం. మీరు దాసులన్నా బానిసలన్నా పడతారు, దేవుని ప్రజలతో జీవిస్తానని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే
దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవిస్తానని అన్నాడు. ఏమని గుర్తించారమ్మా? ఇది అల్పకాలము అని. అల్పకాలము పాపభోగం. ఇది కోరుకుంటావా? దేవుని పరిశుద్ధతను కోరుకుంటావు. ఈ లోకంలో మానవుడు జీవించేది అల్పకాలం. రే బాబు చెప్పు, 25 ఏళ్ళు వచ్చేసరికి నీకు పెళ్ళి అవుతాయి, ఇంకో 25 ఏళ్ళు భార్య అవుతుంటాం, ముసలుడు అవుతాయి. ఇంకంతకంటే ఇంకేముంది ఈ లోకం? ఇది అల్పకాలం. 50 వచ్చిన కాడి నుంచి మరణం కొరకు చూడటం మనుషులు. ఎప్పుడు ముసలుడు అయిపోతానో, ఎప్పుడు చచ్చిపోవాలనుకుంటాం. ఈ లోకం అల్పకాలము, పాపభోగం. ఏదన్నా ఈ లోకంలో అనుభవించాలనుకుంటే అది మంచిది కాదు. ఈ అల్పకాలం ఈ జీవితం అని గుర్తించుకో. నువ్వు మారు మనసు పొందు, బాప్తిసం పొందు, ప్రభు బిడ్డగా ఉండు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎంతకాలం వచ్చినా మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా దేవుడు దూరం ఉంటే నీకు కార్యాలు దేవుడు ఎలా చేస్తాడు? ఉంటే సంపూర్ణ క్రైస్తవుడు ఉండు. అంటే నువ్వు మారు మనసు పొందట్లేదు, బాప్తిసం పొందట్లేదంటే ఇంకా నేను కొన్ని పాప కార్యాలు చేయాల్సి ఉంది, ఆ దేవుళ్ళలోకి వస్తే ఇక అవన్నీ చేయకూడదు, కాబట్టి నేను ఇంకా కాస్త వీలుంచుకోవాలి, ఇప్పుడప్పుడే కాదు, తర్వాత ఎప్పుడో అనుకుంటున్నాను. ఇది అల్పకాలం నాన్న. ఈ లోకం అల్పకాలం, పాపభోగం. రైల్లో ఎక్కడో ప్రయాణం చేస్తున్నారట. అతను రైల్వే ఉద్యోగం, కుర్రాడు. తల్లి కూతురు ప్రయాణం చేస్తున్నారు ఆ భోగిలో. ప్రయాణం చేస్తుంటే అమ్మ బాత్రూమ్కి వెళ్ళిందట రైల్లో. 11 సంవత్సరాల పిల్ల, పెద్ద మనిషి. ఈ మధ్యలో ఈ తిండిని బట్టి, పోషకాలను బట్టి పిల్లలు 11 ఏళ్ళు వస్తే పెద్ద మనిషి అని. ఒక కుర్రోడు రైల్వే ఉద్యోగం అదే పెట్టులోండి ఈ పిల్లని ముట్టుకొని చోటు ముట్టుకుని ఆ పిల్లని ఇబ్బంది చేసిన ఆ పిల్ల ఏడిచేస్తుంది. బాత్రూమ్ నుంచి ఆ తల్లి వచ్చి చూసాడికి, అమ్మాయి ఈడు నన్ను ఇలా అంటున్నాడని చెప్తే ఆ పక్క భోగిలు 7 బంధువులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పిలిచింది. ఈ భోగిలు ఉన్నోళ్ళు ఆ భోగిలు ఉన్నోళ్ళు కలిసి ఆడి చితక పొడి చేశారంట ఆ కుర్రోడిని. ఈ విషయం పోలీసు వాళ్ళు తెలిసి వచ్చారు. ఆ కుర్రోడిని హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళి దారిలో చచ్చిపోయాడు. ఏమయ్యాడమ్మా? ఆ పిల్ల ఎంత ఏడ్చింది, వీడు ఎంత బాధ పెట్టాడు. ఆ రైల్లో ప్రయాణం చేసేవాడికి ఎంత కోపం వచ్చింది. ఆడిని కుళ్ళ పొడిచేది వెంటనే తెచ్చింది. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈ లోకం శాశ్వతం అనుకోమాక. ఈ లోకంలో పాపాన్ని జురుకుందాం అనుకోమాక. ఈ లోకంలో ఏదో పొందుదాం, ఆనందం అనుకున్నాయేమో. నీ జీవితకాలం ఎంత పరిమితి ఉందో నీకే తెలియదు. ముందు రక్షణ పొందు, పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందు, దైవ మార్గంలో నీతిగా నడుచుకో. అది నడుచుకుంటే దేవుడు కాపుదల ఉంటుంది, లేకపోతే నీ జీవితానికి భద్రత లేదు. ఈ ఉదయకాల ఆరాధనలో మోషేని నీ ముందు పెడుతున్నాడు దేవుడు. ఆ మోషే గొప్ప బహుమానాలు, గొప్ప సంపదలు, ట్రెజరీ, ఐగుప్తు దేశం యొక్క ఆస్తిపాస్తులను నీకు కట్టబెడతానయ్యా, ఇక్కడే ఉండమంటే అతను అంటాడు, విశ్వాసం బట్టి ఏమంటాడమ్మా? పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపిస్తే ఈ బహుమానాలొద్దు, ఈ ఆస్తులొద్దని సున్నితంగా తిరస్కరించాడు. మరి నీవెలా ఉన్నావు? దేని కొరకు ఆశపడుతున్నావు? సంపదలు కూడా శాశ్వత కాలం ఉండవని మోషేలాగా నువ్వు తెలుసుకుంటావా? ఏది తృణీకరించాలో తృణీకరించు, ఏది కోరుకోవాలో అది కోరుకో. దేవుడు నీకు గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడు. రక్షణ అనేది గొప్ప బహుమతి. ఇక్కడ యవనస్తులారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణ అనేది గొప్ప బహుమతి. ఈ లోక సంబంధమైన ఏ ఆస్తులు, ధనాలు దీనికి సాటి కాదు. ఈ మధ్య ఎవడికో ఇంత రత్నం రాయి దొరికిందంట. ఈ ఊర్లో ఎక్కడ దొరుకుతున్నాయి కదా, అది ₹1 కోటి విలువ చేసే రత్నం దొరికిందంట. అలాంటి రత్నాలు పెద్ద పెద్దయ్యే 12 పునాదులు వేసి దేవుడు పట్టణాన్ని కట్టాడు. సువర్ణ వీధులు. దేవుడు మహిమలోకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ లోక సంబంధం అల్పకాల పాపభోగాల కొరకు ఆశపడి, ఈ సుఖాల కొరకు ఆశపడి దాన్ని పోగొట్టవద్దు. అది చాలా విలువైంది. దేవుడిచ్చేది చాలా విలువైంది. కాబట్టి ఉదయకాల ఆరాధనలో దేవుడిచ్చే బహుమానం వైపు చూడు, కానీ ఈ లోక బహుమానాల వైపు, ఈ లోక సుఖాల వైపు చూసి నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.